ఒకప్పుడు అగ్రతారలతో భారీ సినిమాలు వేసి పెద్ద పెద్ద కారులో తిరిగిన నిర్మాత టి. త్రివిక్రమరావు ఆ తర్వాత స్కూటర్ మీద తిరగాల్సి వచ్చింది. మరి ఆయన నిర్మాతగా ఎలా ఎదిగారో, క్రమేణా ఎలా దెబ్బతిన్నారో హిట్ చిత్రాల దర్శకుడు, బాహుబలి ఫేమ్ ఎస్.ఎస్. రాజమౌళి చెబుతూ ఉంటే ఆ మాటలు ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తాయి. మా నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన సినిమాలకు ఎక్కువ పనిచేశారు. అందువల్ల ఆయనను దగ్గర నుంచి చూసే అవకాశం నాకు లభించింది. త్రివిక్రమరావు గారు ముందుగా రచయితలను పిలిపించేవారు. తనకు కావాల్సిన కథ ఎలా ఉండాలో చెప్పేవారు. అలా కథ తయారు చేయించుకునేవారు. ఆ తర్వాత డైరెక్టర్ను ఎంపిక చేసుకునేవారు. ఇద్దరూ కలిసి ఫలానా హీరో అయితే బాగుంటుంది అని అనుకున్న తర్వాత ఆ హీరోను కలుసుకునేవారు. హీరోకు తగిన విధంగా కథలో కరెక్షన్స్ అవసరమైతే అవి చేయించేవారు. ఆ తర్వాతే నిర్మాణంలోకి దిగేవారు. అలా చాలా విజయవంతమైన సినిమాలు తీశారు. క్రమేణా ఆ సిస్టమ్ మారిపోయింది. హీరోకి ముందుగా అడ్వాన్స్ ఇవ్వడం, ఆ తర్వాత డైరెక్టర్కి అడ్వాన్స్ ఇవ్వడం మొదలైంది. ఇలా పరిస్థితులు మారిపోయేసరికి సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. కింగ్లా ఉండి చాలామంది డైరెక్టర్ను పోషించి ఆయన చివరికి స్కూటర్ మీద తిరిగే సైజుకి వచ్చారు. ఇలా ఉంటుంది కొందరు ప్రొడ్యూసర్ల పరిస్థితి అంటారు రాజమౌళి.